శ్రీమాత్రే నమః. శ్రావణ శుక్రవారం రెండో వారం ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాక నేనైతే నిమిషాంబిక అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇక్కడ శ్రావణ శుక్రవారం అయినందువలన లలితా సహస్రనామం మరియు పుష్పార్చన అయితే జరిగింది. వాటిలో నేను కూడా పాల్గొన్నా. తర్వాత అయితే అమ్మవారిని దర్శించుకున్నా. మీకోసం కూడా కోరుకున్నా కూడా అమ్మవారిని ఒకసారి నమస్కరించుకోండి. శివయ్య దర్శనం కూడా జరిగింది, చాలా బాగా జరిగింది. నిమిషాంబిక అమ్మవారిని తెలంగాణ ఆడబిడ్డ అని అనుకుంటారు. అందుకనే భక్తులు కోరికలు తీరిన వెంటనే నిమిషాంబిక అమ్మవారికి ఒడిబియ్యం అయితే పోస్తారు. అమ్మవారు చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారు. ఫస్ట్ ఈ గుడికొచ్చి 16 ప్రదక్షిణలు చేసి నిమిషాల్లో తీరే ఏ కోరిక కోరుకున్నా 21 నిమిషాల్లో కానీ 21 రోజుల్లో కానీ ఆ కోరిక తీరుతుంది. ఆ కోరిక తీరిన వెంటనే మళ్ళీ అమ్మవారి గుడికొచ్చి 108 ప్రదక్షిణలు చేసుకొని అమ్మవారికి అయితే ఒడిబియ్యం పోస్తారు. ఇలా జరిగింది నా రెండో శ్రావణ శుక్రవారం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.